ఈరోజు అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ గారికి, బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు నాగార్జున గారికి, టాస్క్ ఫోర్స్ అధ్యక్షులు టాస్క్ ఫోర్స్ అధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి అన్న గారికి, ప్రసాద్ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ అన్ని మండలాల అధ్యక్షులకు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ విభాగాల రాష్ట్ర స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి అధ్యక్షులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మహిళలకు, పత్రికా మిత్రులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దాదాపు ఎన్నికలు అయిపోయి సంవత్సరంన్నర దాటి రెండో సంవత్సరం పూర్తి అయిపోయే పరిస్థితుల్లోకి వచ్చాం మనం. కానీ పూర్తిగా ఇంకా మళ్ళీ రెండున్నర సంవత్సరంలో మళ్ళీ సాధారణ ఎన్నికలు వచ్చే పరిస్థితులు ఉన్నా కూడా మనం ఇంకా పూర్తిగా సంస్థాగతంగా పూర్తి స్థాయిలో నిర్మాణాలని చేసుకోవడంలో కొంచెం వెనకబడి ఉన్నామని చెప్పి మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఏదో కమిటీ వేసేసి, గ్రామ కమిటీ వేసి, బూత్ కమిటీలు వేసేసుకొని, అక్కడి నుంచి మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేసేసుకొని, రాష్ట్ర కమిటీలు వేసేసుకొని ఎన్నికలకు పోయి అక్కడి నుంచి మనం చేసుకున్న పరిస్థితులను కూడా మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు మనం గత 5 సంవత్సరాలు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమం, ప్రతి వర్గాన్ని ఆయన మనసులో పెట్టుకొని ఎవరికి ఎక్కడ అన్యాయం జరగకుండా బ్యాలెన్స్డ్గా అటు అభివృద్ధి కానీ, ఇటు సంక్షేమం కానీ అన్ని వర్గాల వారిని సమాన ప్రాధాన్యతతో ఆయన ముందుకు నడిపించిన పరిస్థితులను కూడా మనం 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ఎక్కువ అప్పులు చేయకుండా సాధ్యమైనంత తక్కువ అప్పులతోటి ఆదాయాన్ని పెంచుకుంటూ, అభివృద్ధిని పెంచుకుంటూ ఆయన 5 సంవత్సరాలు ఎంతో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వాన్ని నడిపినప్పటికీ 2024 సాధారణ ఎన్నికల్లో మనం చాలా ఘోరమైన పరాజయాన్ని ఎదురు చూసామంటే ఎందుకు అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పచ్చి అబద్ధాలాడి అన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ సంవత్సరంన్నర నుంచి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాత పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి, ప్రతి కుటుంబం నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ఈ పార్టీ నిర్మాణాన్ని చాలా హేతుబద్ధంగా, నిజాయితీగా, ఒక పద్ధతిగా, ఒక క్రమ పద్ధతిలో చేసుకోవాలి. పార్టీ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో చిరస్థాయిగా బలాలు, వేర్లు పాతుకుపోయేలాగా ఈ పార్టీ నిర్మాణం చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీరు ఆలోచించండి ఒకసారి, గతంలో ఒక గ్రామ కమిటీ, బూత్ కమిటీ తప్ప వేరే మహిళగా ఉండేవి కాదు, రైతు కమిటీ ఉండేవి మండలంలో కూడా. ఈరోజు గ్రామంలోనే గ్రామ కమిటీతో పాటు అనుబంధ విభాగాలు, సోషల్ మీడియా కావచ్చు, యువత కావచ్చు, రైతు కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ అన్ని అనుబంధ విభాగాలని ఒక గ్రామ స్థాయిలో నుంచి తీసుకొస్తే ప్రతి గ్రామంలో పార్టీ చాలా పటిష్టంగా తయారవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డులు వచ్చేస్తే వాళ్ళకు బాధ్యతగా తీసుకొని రేపు ఏ కార్యక్రమం వచ్చినా, పార్టీ కార్యక్రమం కానీ, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కానీ, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంలో కానీ వాళ్ళకు బాధ్యతగా తీసుకొని ఎవరైతే నిజాయితీగా, ఇందాక అన్న చెప్పినట్టుగా నిజాయితీగా గ్రామంలో ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడో నియోజకవర్గంలోనో జిల్లా స్థాయిలోనో పోయి నలుగురిని ప్రసన్నం చేసుకొని పదవులు వేయించుకోవడం కాదు. ప్రతి గ్రామంలో మీటింగులు పెట్టుకొని మీరే అన్ని కమిటీలు నిర్మాణం చేసుకొని దాదాపు 7 నుంచి 10 మంది గ్రామంలోనే అధ్యక్షులు తయారవుతారు అన్ని విభాగాలకు సంబంధించి. అదేవిధంగా అన్ని మెంబర్స్ అందరూ కలిపితే కూడా గ్రామంలో ఒక పటిష్టమైన ఒక వ్యవస్థ తయారైతే అది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి వచ్చేటప్పటికి ఎవ్వరు కూడా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అసలు మన పార్టీ వైపు కన్నెత్తి చూడాలన్నా, మన వ్యవస్థతో జోలికి రావాలన్నా కూడా భయపడే పరిస్థితులు రావాలి. కాబట్టి మనం కొత్తగా వచ్చిన పార్టీ, ఎందుకంటే మనం 2009లో రాజశేఖర్ గారు గెలిచినా 10-11లో పార్టీ పెట్టినా కూడా ఆ ఎన్నికల లోపు కొత్త పార్టీ కాబట్టి ఎమ్మెల్యే అంతా మన వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నందువల్ల పార్టీని పూర్తిగా సంస్థానంగా నిర్మాణం చేసుకోలేకపోయాం. 14 తర్వాత ఓడిపోయిన తర్వాత చేసినా కానీ కొంతవరకే చేయగలిగారు, కానీ పూర్తి స్థాయిలో జరగలేదు. బాగా వెనకబడిపోయిందని చెప్పి 19లో గెలిచిన తర్వాత 24 వరకు అభివృద్ధి సంక్షేమం వైపుగా ప్రజలను ఆదుకునే వైపుగానే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టుకొని పోయినందువల్ల
మనం పూర్తి స్థాయిలో వేర్లతో సహా రూట్స్ నుంచి కొమ్మల ఆకుల వరకు కూడా మన పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరగలేదనేది ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఈరోజు ఇంత సిన్సియర్గా తీసుకొని దీని మీద ఇన్ని మీటింగ్లు పెట్టి ఇంతమంది అబ్జర్వర్లను పెట్టుకొని గ్రామ స్థాయిలో అబ్జర్వర్లు పెట్టి మండల అబ్జర్వర్లు పెట్టి ఎక్కడ కూడా అసంతృప్తికి లోను కాకుండా ప్రతి కార్యకర్తకి నాయకుడికి న్యాయం జరిగే విధంగా ఈ కమిటీల నిర్మాణం జరగాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం. కాబట్టి దాన్ని మీరందరూ మనసులో పెట్టుకొని గ్రామ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతి పంచాయతీలో మీటింగుల్లో మీరు పాల్గొనండి. ప్రతి కమిటీ పంచాయతీలు వేసేటప్పుడు మీరు పార్టిసిపేట్ చేసి మీకు తెలుసు ఆ పంచాయతీలో ఎవరు బాగా కష్టపడి పనిచేస్తారు, ఎవరెవరికి ఇంపార్టెన్స్ చేయాలనేది ఆ ప్రజలందరినీ కూర్చోబెట్టి రోజు సాయంత్రం పూట 1 గంట 2 గంటలు పెట్టుకున్నా కూడా అన్నీ కూడా ఒక 15 రోజులు నెల లోపల అన్నీ అయిపోయే అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకొకటి చిన్న చిన్న లోపాలను కూడా సరిదిద్దుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు దీని పరంగా. ఎందుకంటే మొత్తం డిజిటలైజ్ జరుగుతూ ఉంది. ప్రతి కమిటీ ఫోన్ నెంబర్తో సహా ఫోటోతో సహా మనకంతా కూడా డిజిటలైజ్ అయిపోయి మీకు ఐడి కార్డులు రావడమే కాకుండా పార్టీ ఏ లైన్ తీసుకున్నా ఏ స్లోగన్ ఇచ్చినా ఒక్క మెసేజ్తో ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి మమ్మల్ని పిలవలేదు, మాకు చెప్పలేదు, మాకు ఇన్ఫర్మేషన్ రాలేదనే మాట రాకుండా ఒక్క క్లిక్ తోటే రాష్ట్రం మొత్తం కూడా వెళ్ళే అవకాశం ఉంది. దయచేసి ఎక్కడ కూడా పథకాలు పోతే ఫోటోలు ఇస్తేనేదంతా పచ్చి అబద్ధం. మన పార్టీ ఐడి కార్డు తీసుకున్నంత మాత్రాన పథకాలు పోయేదానికి అవకాశం లేదు. అర్హత ఉన్న వాళ్ళని తీసేసే అవకాశమే లేదు. అటువంటిది ఏదంటే మా దృష్టికి తేండి. మంత్రులు నిలదీస్తాం. ఇంకా నాకు కూడా 2 సంవత్సరాల అసెంబ్లీ టైం ఉంది ఇంకా కౌన్సిల్లో. ఎట్టి పరిస్థితుల్లో మంత్రులు నిలదీస్తాం, ఎండగడతాం. ప్రభుత్వం అర్హత ఉన్న పేదవాళ్ళకి పథకాల జోలికి వస్తే మాత్రం ఒప్పుకునే పనే లేదు. ఎక్కడ నష్టం జరగకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి గ్రామాల్లో అందరం ఎడ్యుకేట్ చేయండి. ఫోటోలు తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళంతా సిస్టమ్ తయారు చేసి అంతా డిజిటలైజ్ చేసి కానీ రాష్ట్ర పార్టీ కార్యాలయం పంపిస్తే ఒక ఎలా ఉంటుందంటే చాలా దృఢంగా ఉంటుంది ఈ వ్యవస్థ. ఏ చిన్న విషయం కూడా మీ అందరికి కూడా 1 సెకండ్లో వచ్చేస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎక్కడ ఏం జరుగుతుంది, మన కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, మన పార్టీ ఎలా ముందుకెళ్ళాలనుకుంటుంది, లైన్ ఏంటి, మనం ఎలా యుద్ధం చేయాలనేది మొత్తం కూడా మీకు ఎవరో వచ్చి ఫోన్ చేసి చెప్పే అవసరం లేకుండా మొత్తం మీ మొబైల్లోకే రాష్ట్ర పార్టీ కార్యాలయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్త డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతాడు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి. మీకు ఏదైనా సమస్య వచ్చినా అక్కడ కూడా కాల్ సెంటర్లు పెడుతున్నారు. కాబట్టి డైరెక్ట్గా ఇన్ఛార్జికి చెప్పుకోవడం, జిల్లా అధ్యక్షుడికి కొడుకున్న రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం ప్రతి కార్యకర్తకి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి దీన్ని సిన్సియర్గా తీసుకొని ఎక్కడ లోపాలు లేకుండా నిజాయితీగా హేతుబద్ధంగా కానీ ఈ కార్యక్రమాన్ని కానీ మనం కంప్లీట్ చేసి కానీ పంపించగలిగితే ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుద్ది. రేపు ఆల్రెడీ మనం డిజిటల్ బుక్ పెట్టున్నాం. ఎక్కడ ఏ కార్యకర్తకు నాయకుడికి అన్యాయం జరిగినా అవన్నీ కూడా దాంట్లో ఎంట్రీ చేయమని చెప్పున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డేటాకి సపరేట్గా ఒక వ్యవస్థను పెట్టి ఎవరెవరికి అన్యాయం జరిగింది వాళ్ళకి ఎలా న్యాయం చేయాలనే దానికి కూడా మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఏదైతే ఇప్పుడు మనం అనుకునే ఈ నిర్మాణం ఉందో మనం ఎంత నిజాయితీగా సిన్సియర్గా చేస్తామో రేపు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అదే నిజాయితీగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం గతంలో ఏదైతే మనం ఒక స్టెప్ వెనకబడ్డామో పార్టీని కార్యకర్తల్ని పూర్తి స్థాయిలో ఆదుకునే దాంట్లో వచ్చే ప్రభుత్వంలో ఆ లోపం లేకుండా పూర్తి స్థాయిగా కార్యకర్తల నాయకులకు అందరూ న్యాయం చేసిన తర్వాతే ప్రజలు అనేదానికి ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామం నుంచి కూడా ఇది నా పని అనుకొని ప్రతి గ్రామ నాయకుడు కూడా దీన్ని సిన్సియర్గా చేసి పంపించినప్పుడే మన పార్టీ అధ్యక్షుడు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నాడో అది నెరవేరుతుంది. రాష్ట్రం మొత్తం మా పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలకు కూడా న్యాయం చేయగలుగుతుంది. ఇంకొకటి ఈ వ్యవస్థ మొత్తం మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకోగలిగితే ఈ సంవత్సరం జనవరిలోనే ఈ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించి కూడా ఈరోజు మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ప్రజల్లో వ్యతిరేకత పూర్తి స్థాయిలో వచ్చింది అనేది వాళ్ళు గ్రహించారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు మొహం చూపించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అది వాస్తవం. మీకు అందరికీ తెలుసు మాకంటే ఎక్కువగా. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఇవాళ వాళ్ళ నాయకుల పరిస్థితి, నియోజకవర్గాల ఎమ్మెల్యేల పరిస్థితి అనేది మాకంటే మీకే ఎక్కువ తెలుసు. కాబట్టి ఎన్నికల్ని సంవత్సరం వాయిదా అంటున్నారు. నాకు తెలిసి ఈ 3 సంవత్సరాల స్థానిక సంస్థల ఎన్నికల జోలికి వచ్చే ధైర్యం దమ్ము తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పి నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా. కావాలంటే చూడండి మీరు డైరెక్ట్గా మరి జనగణన అన్నారు. జనగణన ఇప్పుడు ఎక్కడవుతుంది, వీళ్ళు ఎప్పుడు చేస్తారు, అదైనా కులగణన అంటారు. ఇవన్నీ అయిపోయేటప్పుడు కాలక్షేపం అయిపోద్ది. మొత్తం రొల్లుకొని బస్తాలకు వేసుకొని పక్క దేశాలకి, పక్క రాష్ట్రాలకి, పక్క నియోజకవర్గాలకి వెళ్ళిపోతుంది తప్ప వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు.
అసలు ఈ ప్రభుత్వం గురించి చెప్పుకోవాలి అంటే నేను ఊహ తెలిసిన తర్వాత ఇంత నీచమైన ప్రభుత్వాన్ని, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని అసలు ఏ సంవత్సరం చూడలే. నేను దాదాపు 6 ఎలక్షన్లు చూశాను నేను 94 నుంచి ఇప్పటిదాకా. ఇంత వరస్ట్ గవర్నమెంట్, ఇంత చేతగాని గవర్నమెంట్, ఇంత పనికిరాని గవర్నమెంట్ని ఇంతవరకు ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం పార్టీలో కూడా ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎప్పుడు లేదు, కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ పార్టీలో లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత వరస్ట్ ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఈ 2024 తర్వాత వచ్చిన ప్రభుత్వమే. ఎందుకంటే అసలు ఒకరికొకరు సమన్వయం లేదు, ఒకరికొకరు కోఆర్డినేషన్ లేదు, ప్రజలకి ప్రభుత్వానికి సంబంధం లేదు. దొరికిన వాళ్ళు దొరికినట్టు దోచుకోవడం, ఎత్తుకుపోయి పై స్థాయిలో వేరే దేశాలకి, ఒక రకమైన స్థాయిలో పక్క రాష్ట్రాలకి, ఆ రకంగా ఉంది. మీకు అందరికీ బాగా తెలుసు, మాకంటే కూడా. కాబట్టి మనందరం దృష్టిలో పెట్టుకోండి. గత 5 ఏళ్లలో ప్రజలకు ఏం జరిగిందనేది వాళ్ళకి తెలుసు, ఇప్పుడేం జరుగుతుంది అనేది కూడా ప్రజలకి బాగా తెలుసు. కానీ వాళ్ళు మోసపోయారు. వాళ్ళు ఇచ్చిన మోసకార మాటలకి, మాయ మాటలకి, వాళ్ళు ఇచ్చిన అబద్ధ హామీలకి వాళ్ళు మోసపోయారు. నిన్న ఆయన చెప్తా ఉంటే 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడంట. అంటే అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది ఎక్కడో స్విట్జర్లాండ్ దావోస్లో మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది మీడియాలో. అంటే ఇవాళ వాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో నవ్వుకుంటున్నారు ఈరోజు మన ప్రజలని చెప్పి మీకు అందరూ తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి కానీ వాళ్ళు ఒకటే, నేను గతంలో కూడా చెప్పా, మన ముగ్గురం కలిసి ఉంటే మనల్ని ఏం చేయలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది 14లో చూశారు, 24లో చూశారు. వాళ్ళు 19లో వాళ్ళు విడిపోయేసరికి మనం గెలిచామనే భ్రమలో ఉన్నారు. రేపు మళ్ళీ వాళ్ళు ఎన్ని అవినీతులు చేయని, దుర్మార్గాలు చేయని కలిసే వస్తారు. కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నా సరే వాళ్ళని మనం ఫేస్ చేయాలి అంటే మనం ఏ విధంగా యుద్ధానికి సిద్ధం అవ్వాలనేది మీరు ఆలోచన చేసుకోండి. నేను లాస్ట్ మీటింగ్లో, ప్రతి మీటింగ్లో చెప్తున్న అర్థంకి వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి మిగిలిపోయిన ఒకే ఒక్క కోరిక ఏంటది? 23లో ఒక్కటి మిగిలిపోయిందని ఆయన బాధపడతా ఉంటారు మేము కలిసినప్పుడల్లా. ఆయన 23లో 22 మందిని ఓడించాం, కానీ 23వ సీటు మాత్రం ఓడిలేకపోతా ఉన్నాం. నా కోరిక ఎప్పుడు నెరవేరుద్ది అనేది ఆయన మైండ్లో ఒక చిన్న మచ్చలాగా మిగిలిపోయిందని చెప్పి అర్థంకి వచ్చిన ప్రతిసారి నేను మీకు గుర్తు చేస్తూనే ఉన్నా. ఆ కోరికని రేపు రాబోయే 29 సాధారణ ఎన్నికల్లో ఇక్కడ డాక్టర్ అశోక్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి ఒక మిగిలిపోయిన ఒక కోరికని, ఆయనకు ఆ కోరిక నెరవేర్చామంటే మోసం చేసి మన ఓట్లతో గెలిచి పక్క పార్టీలోకి పోయి అధికారాన్ని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ యొక్క ఈ ప్రజాస్వామ్య దుర్మార్గమైన చర్యని ప్రజలు ఖండిస్తారు, ప్రజలు తిప్పికొడతారనే దానికి 22 మందిని ఓడించి ప్రజలు సమాధానం చెప్పారు. కానీ ఈ ఒక్క సీట్లో సమాధానం చెప్పలేకపోయారనే ఒక బాధ జగన్మోహన్ రెడ్డి గారిలో మిగిలి ఉంది. కాబట్టి ఆ ఒక్క బాధ కూడా లేకుండా ప్రజాస్వామ్యానికి అర్థాన్ని, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి పరమార్థాన్ని ఈ అద్దంకి నియోజకవర్గంలో ఆ ఒక్క కోరిక నెరవేర్చి మనం ఈయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని అశోక్ కుమార్ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తేనే ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి ఒక విలువ ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు. మేము కూడా చూస్తూ ఉన్నాం, గతంలో ఎన్నో జరిగినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అన్నీ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ మీ నియోజకవర్గంలో నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆయన పక్షాన్ని మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, చిన్న చిన్న సమస్యలు ఉంటే పక్కన పెట్టండి. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ప్రతి ఊర్లో సమస్యలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, ప్రతి దేశంలో సమస్యలు ఉన్నాయి. అసలు సమస్యలు లేనిదే లేదు. ఎందుకంటే మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం, మన పార్టీకి షర్మిల గారిది కూడా కొంచెం మనకు మైనస్ అనే ఆలోచన అందరికీ ఉంది. కానీ అది ఒక మన పార్టీలోనే లేదు, మన కుటుంబంలోనే లేదు, ప్రతి రాష్ట్ర కుటుంబంలో ఉంది. తమిళనాడులో కనిమొళి ఉంది, తెలంగాణ పోతే కవితక్క ఉంది, మొన్న అక్కడ పోతే బీహార్లో ఒక ఉంది. అట్లాగే ప్రతి కుటుంబంలో ఎక్కడైతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయో అలాగే ఇవి కూడా ఉంటాయి. ఆ స్థాయిలో ఆ సమస్య ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా ఈ సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకుండా ఉండే సమస్య లేదు. సమస్యలు లేకుండా ఉన్నది అంటే అక్కడ మన పార్టీ సరిగా లేదని కూడా అనుకోవాలి. ఎందుకైతే బలంగా ఉంటామో పోటీ తత్వం ఉంటుంది, ఆ పోటీలోనే ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి దాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని అందరూ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకురండి. జిల్లా అధ్యక్షుడు, మనకు టాస్క్ ఫోర్స్ కూడా అధ్యక్షులు వచ్చారు కాబట్టి వీళ్ళందరి దృష్టికి తీసుకొచ్చి ఇక్కడే పరిష్కారం చేసుకుందాం. కానప్పుడు ఇంకా సుబ్బారెడ్డి గారు ఇదే నియోజకవర్గం వ్యక్తి పార్టీలో కీ రోల్లో ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకెళ్దాం. లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేసుకొని మీకు ఎవరికి నష్టం జరగకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా
నిజాయితీగా మా తరపున మనస్ఫూర్తిగా మేము సహాయం చేస్తామని చెప్పి అండగా నిలబడతామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. కానీ మీరు కూడా ఒకే లక్ష్యంతో పనిచేయండి. ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారో లేకపోతే ఎవరు జిల్లా అధ్యక్షుడు ఉన్నారో అనేది మనం పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయిన కోరిక ఒకటి మనం నెరవేర్చాలా. రెండోది, ఈ నియోజకవర్గంలో మళ్ళీ పర్మనెంట్గా చిరస్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే దానికోసం మనం ముందుకు వెళ్ళాలనే దాని మీదే మీరు ఆలోచన పెట్టుకొని చిన్న చిన్న లొకలొకలున్న పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా పనిచేసి నడిచి రేపు రాబోయే ఎన్నికలు ఏ ఎన్నికలు వచ్చినా సరే మనం సిద్ధంగా ఉన్నామనే మెసేజ్ ఇస్తే ఏ ఎన్నిక జరగదు, డైరెక్ట్గా అసెంబ్లీ వస్తుంది. మళ్ళీ ఎమ్మెల్యేలు అయిన తర్వాత మొత్తం మళ్ళీ మన పార్టీ వాళ్ళే ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అన్ని సర్పంచ్లని మనం కైవసం చేసుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని నియోజకవర్గాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి మేమందరం కూడా హ్యాపీగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారి అద్దంకి చాలా బాగుంది అని చెప్పి అనే పరిస్థితుల్లోకి తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఇంకొకటి, ప్రకాశం జిల్లాలోకి అద్దంకి నియోజకవర్గం, మా కందుకూరు నియోజకవర్గం కూడా రీసెంట్గా నిన్న 31వ తారీఖునే ప్రకాశం జిల్లా అయింది. ఇది మొత్తం కలిపి మేము కూడా ఎక్కువగా అందుబాటులో ఉంటాం కాబట్టి బాపట్లగా మీకు దూరం అయిందని ఇప్పుడు దగ్గర అయిపోయింది కాబట్టి ఒంగోలుకి అన్నిటికీ మాకు కూడా ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో ప్రకాశం జిల్లాలో 6 నియోజకవర్గాలు ఇప్పుడు ఏ అయితే ఉన్నాయో 6 నియోజకవర్గాలను రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి అధ్యక్షుడు నాగార్జున అన్న ఆధ్వర్యంలో కావచ్చు, పెద్దలు బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో కావచ్చు, అందరం కూడా పనిచేసి మీ ఎమ్మెల్యేని మాత్రం ఫస్ట్ సీట్ రేపు ప్రకాశం జిల్లాలో గెలిచే సీట్ అద్దంకే చూపించాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కమిటీల నిర్మాణం మాత్రం చాలా కేర్ఫుల్గా మైండ్లో పెట్టుకోండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది చాలా భవిష్యత్తులో దాదాపు 30-40 ఏళ్లకు ఇది ఒక మెట్టులాగా అవుతుంది. పార్టీ వ్యవస్థ మొత్తానికి కూడా ఇది ఒక మార్గదర్శకంగా నిలబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విరమిస్తూ ఉన్నాను.